దేవి సంధ్య, నేను వశిష్ఠ ఋషిని. సృష్టికర్తైన బ్రహ్మదేవులు నన్ను నీ దగ్గరకు నీ క్రోధాన్ని క్షోభని తగ్గించటానికి పంపించారు. నా ఇష్ట దైవమైన శివశంకరులే నాపై కోపగించినప్పుడు నా జీవితానికి అర్థం ఏముంది? క్రోధం క్షోభం తగ్గిన తరువాత కూడా నా వలన ఏం ప్రయోజనం? నీ ప్రశ్న ప్రారంభంలోనే నీ సమాధానం కూడా ఉంది. అంటే ఇష్టదైవమైన ఆ శివశంకర్ల క్రోధం నీకు దుఃఖ కారణమైతే వారి ప్రసన్నతతో నీకు సుఖము కలుగుతుంది. వారి కోపం శాంతింప చేయడానికి నేనేం చెయ్యాలి? దేవాది దేవులు శివశంకర్ల గురించి తపస్సు. శివశంకరులు ఒక్కరే ధర్మం, అర్థం, కామం, మోక్షాలకు ఆది కారణం, ఆది స్రష్ట, అద్వితీయులు, పురుషోత్తములు. వారి నుండి నీకు తప్పక అన్నీ లభించగలవు. ఓం నమః శివాయ. ఈ మంత్రజపాన్ని నీవు చేస్తూ ఉండవలే. శివశంకర్లు స్వయంగా ప్రత్యక్షమై నిన్ను ఉద్ధరించేందుకు బాధ్యత వహిస్తారు. నేను తప్పక చేస్తాను. నీ మనస్సులో ఈ మంచి లక్ష్యం పెట్టుకొని నీవు దేవాది దేవులు శివశంకర్లను ధ్యానించు. వారు నీతో ప్రసన్నులై స్వయంగా నీకు నీ అభిష్ట ఫలాన్ని ప్రసాదిస్తారు. తమరు సరైన దారి చూపినందుకు నేను అత్యంత కృతజ్ఞురాలిని. తమ ఆదేశానుసారం శివారాధన గావించి దేవాది దేవులు శివశంకరులను తప్పక ప్రసన్నం చేసుకుంటాను. ఓం నమః శివాయ. 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 ఓం నమః देवी संध्या, ఓం నమః శివాయ. దేవి సంధ్య, నేను నీ తపస్సుకి ప్రసన్నుడనయ్యాను. కోరుకో, ఏదైనా వరం కోరుకో. మహేశ్వర, ఒకవేళ తమరు నాకు సంతోషంతో వరమివ్వాలని కోరుకుంటే, అలాగే నేను అందుకు యోగ్యురాలినైతే నాకు 2 వరాలివ్వండి. మొదటి వరం, జగత్తులో ఏ ప్రాణి అయినా జన్మించగానే
కోరికలతో జీవించకూడదు. యవ్వనావస్థ ప్రాప్తించిన తరువాతనే వాటిలో కామేచ్ఛ కలగాలి. నీ మొదటి వరాన్ని నేను నీకు ఇచ్చేను దేవి. ఇక నీ రెండవ కోరిక? నా రెండవ కోరిక ఇదే ప్రభు. ఇదే నా అంతిమ కోరిక కావాలి. అనగా? ఈ మలిన దేహం నుంచి ముక్తి ప్రసాదించండి ప్రభు. ఆ తరువాత తమరు నాకు నూతన జన్మనివ్వండి. అప్పుడు ఒక మహాత్ముడితో నా వివాహం జరగాలి. ఆ సందర్భంగా నా పేరు కూడా ఒక ఋతువుని సూచించాలి. తథాస్తు. కానీ నాకేమి ఆజ్ఞ పరమేశ్వరా? ఈ పర్వతం దిగువన చంద్రభాగా నదీ తీరంలో ఉన్న తాపసాశ్రమంలో మేఘా ఋషి 12 ఏళ్లపాటు జరిగే మహాయాగాన్ని అనుష్ఠానం చేస్తున్నారు. అక్కడికి నిర్భయంగా వెళ్ళు. నిన్నెవ్వరూ చూడజాలరు. ఆ తరువాత నీ మనసులో ఏ పురుషుడిని పతి రూపంలో పొందాలనుకుంటున్నావో అతన్ని హృదయంలో ధారణ చెయ్యి. నీ శరీరాన్ని యాగానికి ఆహుతిగా చేసి అగ్నిలో సమర్పించుకో. తరువాత ఆ అగ్నే నీకు తల్లి అవుతుంది. అంటే నీకు ఒక కొత్త జన్మనిస్తుంది. మేఘా ఋషి. ఓం ఆదిత్యాయ నమః. 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 సదాశివుల ఆశీర్వాదాన్ని పొంది వారు చూపించిన మార్గంలోనే నడుస్తూ దేవి సంధ్య మహాయాగం జరుగుతున్న మేఘా ఋషి ఆశ్రమాన్ని చేరుకుంటుంది. అక్కడ వారికి కనిపించని దేవి సంధ్య ఓం నమశివాయ మంత్ర జపం చేస్తూ యజ్ఞకుండాన్ని సమీపించింది. అటు పిమ్మట ఆ అగ్నిలోనే లీనమైపోతుంది. ఆ తరువాత యాగాగ్ని నుండి వెలువడిన అరుణ జ్యోతి చూస్తూ చూస్తూ ఉండగానే పూర్తిగా 2 భాగాలుగా విడిపోతుంది. ఈ విధంగా సంధ్య యొక్క అస్తిత్వం 2 భాగాలుగా చెలిపోయింది. ప్రాతఃసంధ్య ఇంకా సాయం సంధ్య. ప్రాతఃసంధ్య దేవతలను ఆరాధించడానికి, మరి సాయం సంధ్య పితరులను ఆహ్వానించడానికి. 2గా రూపొందిన సంధ్యా సమయాల్లో ఓం నమశివాయ స్వరం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. ఎవరి వీడా? ఎవరి నారి? ప్రణామం ఋషివర్య. ఎవరు నీవు మాయావి? ఈ పవిత్ర అగ్నిలోంచి ప్రత్యక్షమయ్యే సాహసం ఎలా చేశావు? ఎందుకు చేశావు? ఏమిటి నీకొచ్చిన ప్రయోజనం? మాట్లాడు. నేను తమరి పుత్రికను తండ్రి. తమరి ఆశీర్వాదాన్ని ఆకాంక్షిస్తున్నాను. ధర్మం, నీతి, మర్యాద ఇంకా వ్యవహార రీత్యా నీ ప్రణామానికి చరణస్పర్శకు నేను నీకు దీర్ఘాయువు సదా ప్రసన్నత కావాలంటే ఆశీర్వాదంగా ఇవ్వగలను. కానీ అకారణంగా పితృత్వపు అధికారం ఇవ్వజాలను. కానీ నీవు నాకు పుత్రికవు, నేను నీకు తండ్రిని ఎలా అయ్యాం? ఆ పరమేశ్వరుల వాత్సల్యం ఇంకా కృప కారణంగానే ఈ సంబంధం స్థాపితమైంది తండ్రి. కళ్యాణి, మాటిమాటికి తండ్రి అంటూ సంబోధించి నీవు నా పితృభావాన్ని పరీక్షిస్తున్నావా? తమరు త్రికాలదర్శులు. తమకు ఈ సత్యం తప్పక తెలిసే ఉండాలి. నేను ఎవరినో, ఆ పైన తమకు ఇది కూడా తెలుసుండాలి. తమను పరీక్షించగలిగిన గొప్పదనం నాలో లేదని. మహాభాగే, మా జ్ఞానాన్ని జపతపాలను ఎదిరించవచ్చావా? లేదు పితృవర్య, లేదు. పుత్రిక తన తండ్రి పట్ల అట్టి దుస్సాహసం ఎలా చేయగలదు? తిరిగి అదే ప్రలాపం. పుత్రి పుత్రి పుత్రి. ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎవరు రుజువు చేశారు నీవు నా పుత్రికవని? ఇది నా దౌర్భాగ్యం. నా తండ్రి సముఖాన వారి పుత్రికనని నేను రుజువు చేసుకోవలసి వస్తోంది.
తమరు అనుమతిస్తే నేనొకటి నివేదించుకోనా? చేసుకో. కానీ నన్ను తండ్రి అంటూ నిన్ను నీవే పుత్రికనంటూ అనకు. నేను తమరి తనువు నుండి జన్మించి ఉంటే తనూజా అని పిలువబడేదాన్ని. ఒకవేళ మనసు నుండి జన్మించి ఉంటే మానసి అని పిలువబడేదాన్ని. ఏ శివారాధనకు ప్రతిఫలంగా లభించిన పుణ్యం పైన తమకు అధికారం ఉందో ఆ పుణ్యంతో జన్మించాను తండ్రి. అలా నేను పుణ్యజన తండ్రి. శివారాధన యొక్క పుణ్యానికి ప్రతిఫలంగా జన్మించిన పుత్రికకు ఇంత జ్ఞానం ఉంది. మరి ఆ ఫలప్రాప్తి పొందిన తండ్రికి మాత్రం ఈ విషయం కొంచెం కూడా తెలియదు. చాలా ఆశ్చర్యంగా ఉంది, అద్భుతంగా ఉంది. ఒకవేళ ఇది సత్యమైనట్లయితే స్వయంగా శివశంకరులే దీన్ని రుజువు చేసేవారు, స్వయంగా నిర్ణయించేవారు. కానీ అలా జరగలేదు. ఇప్పుడు అలాగే జరుగుతుంది. ఓ దేవాది దేవా, నన్ను ఉద్ధరించు, నన్ను రక్షించు. ఋషివర్యులకు పుత్రికగా చేసి నాకు ఏ గౌరవాన్నిచ్చావో దానిని ఋషి సముఖంలో అవునని చెప్పి రుజువు చెయ్యి. దయచూపు భోళాశంకర, కృపచూపు దేవాది దేవా, మహాదేవా, నాపై దయచూపు, నా మీద కృపచూపు, నా మొర విను, నా మీద కృపచూపు దేవా. ఓ మహేశ్వర, దర్శనమివ్వు. దేవాది దేవా, మహాదేవా, నా మీద కృపచూపు. ఓ భోళాశంకర, నా మీద కృపచూపు. ఓ మహేశ్వర, నాకు దర్శనమివ్వు. ఓ భోళాశంకర, నా మీద కృపచూపు, నాకు దర్శనమివ్వు, నా మొర విను. ఓ భోళాశంకర, నాకు దర్శనమివ్వు, నా మీద కృపచూపు. ఓ దేవా, నాకు దర్శనమివ్వు. భోళాశంకర, దర్శనమివ్వు. ఓ దేవాది దేవా, మహేశ్వర, నాకు దర్శనమివ్వు, నాకు దర్శనమివ్వు దేవా. మేఘా ఋషి, నేను ప్రత్యక్షమవటం చాలునా, లేక ఇప్పుడు తమకు ప్రమాణపవసరం ఉందా? తమరు ప్రత్యక్షం అవ్వడంతోనే సత్యం తెలిసిపోయింది దేవాదిదేవా. అయితే తమ పుత్రికకు నామకరణం చేయండి, ఆమెను ఆశీర్వదించండి. ప్రభు, తమరి ఆజ్ఞలో నేను సగభాగమే పాటించగలుగుతాను. ఈమెకు నామకరణం చేస్తాను. ఆశీర్వచనమైతే స్వయంగా తమరే చేయాలి. సూర్యకాంతి ఉంది ఈమె ముఖంలో, అనగా అరుణిమ లాంటి కాంతితో ఈమె ముఖమండలం వెలుగుతున్నది. అందుకే నేను ఈమె పేరుని అరుంధతి అని నిశ్చయిస్తున్నాను. పరమ శివశంకరులకు జయము, దేవి అరుంధతికి జయము, పరమ శివశంకరులకు జయము, దేవి అరుంధతికి జయము. మేఘా ఋషి, దేవి అరుంధతి లాంటి పుత్రికను పొందేరు. మీ అదృష్టానికి మా అభినందనలు. ఇక ఈమె వివాహం సప్తర్షులలో విశిష్టుడు ఋషి వశిష్ఠునితో జరిపించి అతని పేరుని సార్థకం చేయండి. ఆజ్ఞదేవ. పరమ శివశంకరులకు జయము, పరమ శివశంకరులకు జయము, పరమ శివశంకరులకు జయము. దేవాది దేవులైన పరమ శివశంకరుల వరాన్ని పొంది అరుంధతి భవిష్యత్తు ఉజ్వలమైంది. ఆ పైన వారి అనుగ్రహ ఫలితంగానే సప్త ఋషులలో విశిష్ట ఋషి అయిన వశిష్ఠులతో ఆమె వివాహం నిశ్చయమైంది. నేడు ఎంత శుభదినం! వశిష్ఠుల వారితో దేవి అరుంధతి వివాహం జరగబోతోంది. శుభాతి శుభం ఋషివర్య. కానీ నాకొక్కటి అర్థం కావడం లేదు. శివశంకరులు సప్త ఋషుల నుండి తెలిసి కూడా ఈ వరుణ్ణి ఎందుకు ఎన్నుకున్నారు? ఋషి విశ్వామిత్రులు కూడా తక్కువ జ్ఞాని మౌని కాదుగా. వారి తపమైతే దేవతలకే ఈర్ష్యాహేతువే. ఈ ఆలోచన అయితే నాకు వచ్చింది, కానీ సందేహం తీర్చేదేవరు? సందేహం నేను తీరుస్తాను. శివశంకరుల నిర్ణయంలో ఎందుకు అనే ప్రశ్నే ఉదయించదు. సంపూర్ణ జగత్తులో మమత, సమత ఇంకా మిత్రభావం చూపించిన కారణంగా విశ్వామిత్రులు ఉత్తమోత్తమ తాపసే. కాని వశిష్ఠుల వారు సంపూర్ణ జగత్ కళ్యాణాన్ని కోరడం చేత తన విశిష్టత మూలంగా సర్వశ్రేష్ఠులయ్యారు. ఓ ప్రభు, ఈ శుభగడియల్లో తమ ఆగమనం కోసం మేము ఆతురతతో ఎదురుచూస్తూ ఉన్నాం.
ఋషివరులారా, పుత్రిక అరుంధతిని మండపంలోకి తీసుకురండి. रूपोद्यान प्रफुल्ल प्राय कलिका राकेन्दु निम्बानना तन्वंगी शुभहासिनी सुरसिका क्रीडा कला संरति शोभा वारिधिनी सुमूल्यमणि की लावण्य लीलामयी शंछाया मृदुभाषिणी मृगदृगी भूयात् सदा मंगलम्।